ఇక రైతుల్ని బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది అని ఆరోపిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విత్తనాల బాధ్యత మాది, ఎరువుల బాధ్యత కేంద్రానిది అంటున్నారు పొన్నం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, ఎరువుల సమస్యను కేంద్రం పరిష్కరించాలని అంటున్నారు మంత్రి పొన్నం. ఈ రోజు ఎరువులకు సంబంధించిన విషయంలో కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలు, బీజేపీ వాళ్ళు ఎరువులకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఎరువులు స్టేట్ గవర్నమెంట్ తయారు చేయి, ఊరికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తే పొరపాటు. ఇది 10 రోజులుగా రైతులు రోజంతా యూరియా కోసం పడిగాపులు కాస్తూ నానా తిప్పలు పడుతున్నారు. యూరియా బ్లాక్ లో కూడా దొరకట్లేదు. డబుల్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ రైతుల్ని నిలువునా దోచేస్తున్నారు. రైతులు యూరియా నో స్టాక్ బోర్డుతో ఎంతో ఆవేదన చెందుతున్నారు. పొలం పనులన్నీ వదులుకుని యూరియా కోసమని ఇలా రోడ్ల మీద వేచి చూడాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయమే సహకార సంఘాల వద్దకు చేరుకుంటున్నారు. కానీ యూరియా లేదంటూ కూడా అధికారులు సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం నేను దృశ్యేడు సహకార సంఘం వద్ద ఉన్నాను. ఇప్పుడు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. ఇప్పటికే పాస్బుక్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే కేవలం ఒక పాస్బుక్, ఒక యూరియా బ్యాగ్ మాత్రమే ఇస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఒక యూరియా బస్తో ఏ విధంగా వ్యవసాయం చేసుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాను. అంటే మీరు ఆల్రెడీ పాస్బుక్ తీసుకొచ్చారు, ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ఎకరాకి ఎన్ని బ్యాగ్స్ ఇస్తున్నారు? ఒకటే బ్యాగ్ అండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నా కూడా పాస్బుక్ ప్రకారం ఒకటే బ్యాగ్ ఇస్తా అంటున్నారు. మరి ఒక బ్యాగ్ తీసుకొని ఏం చేసుకోడు? కనీసానికి ఒక పాస్బుక్ ఒకటే బ్యాగ్ అంటే 10 ఎకరాలు ఉంటే మాకు ఒకటే బ్యాగ్ ఇస్తే సరిపోదు కదా. మన ఒక ఎకరానికి ఒక బ్యాగ్ ఇస్తే సరిపోతుంది. 20 గుంటలకు ఒక బ్యాగ్ ఇవ్వంటే ఇస్తలేరు. ఒక పాస్బుక్ కదా, అట్లా కూడా ఇస్తలేరు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటుంది? ఇప్పుడు నాకు ఇప్పుడు 6 బస్తాలు కావాలి. నాకు ఇప్పుడు 6 ఎకరాలకు చిల్లర తెచ్చిన భూమి. కాకపోతే నాకు పాస్బుక్ ఒకటి అంటే 3 బ్యాగ్స్ వస్తాయి. ఆ 3 బ్యాగ్స్ ఇప్పుడు ఎన్ని ఎకరాలకు చల్లానో నాకే అర్థం అవుతలేదు. నేను ఆపరేషన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన ఈ లైన్ అనిలో అంటే నాన్న తెలియదు. నేను 6 ఎకరాలు పొలం వేసిన, 2 ఎకరాలు పత్తి వేసిన. ఒక్క బత్త తీసుకుపోయి నేనేం చేయాలి సార్? ఇప్పుడు 20 రోజులు టైం దాటిందంటే నాకు పిలికలు రావు, గంట పోతుంది, చేసి వేస్ట్. అదే వరికి మొత్తం చాలా నష్టం జరుగుతుంది. వరికి నష్టమే, పత్తి కూడా నష్టమే సార్. పత్తి కూడా మేము ఆల్రెడీ మొదలు పెట్టేసాం. కాకపోతే అంటే ఇప్పుడు లైన్ నిలబడి నేను ₹1,00,000 పెట్టి వజ్ర హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు నేనేం చేయాలి సార్ ఈ లైన్లో నిలబడి? జనం ఎందుకంటే ఎవరికైనా ఆశే, నేను మనిషినే, వాళ్ళు మనిషి. ఎగవాడు తొక్కితే నేను ఇప్పుడు 1,00,000 పోతే నేను సచ్చుడే. బ్యాగ్ మీకు సరిపోతుందా వ్యవసాయం చేయడానికి? సరిపోదు. 5 ఎకరాలు చేసిన కాడ ఒక్క బత్త ఇస్తే ఒక్క బత్త ఎక్కడ చల్లుకోడు. చేసిన వ్యవసాయం కూడా అట్లా వేస్ట్ అయిపోతుంది. అది ఇచ్చేందుకు ఇయ్యకేందుకు? పెట్టుబడి మీద వాడు, అమ్మ మీద వాడు, అట్టే కూడా కైకిలో పెట్టి కల్పించుకోవాలి, పత్తి కల్పించుకోవాలి, పొలం కల్పించుకోవాలి. ఉన్నదంతా ఆవవేనాక నువ్వు ఇచ్చేందుకు ఇయ్యకేందుకు బత్తాలు? మనిషికి 4 3 ఇస్తే ఇంత చల్లుకుంటాడు. మళ్ళీ 20 రోజులకు మళ్ళీ 4 వచ్చి మళ్ళీ వేసుకోపోతాడు. ప్రభుత్వం కానీ మంత్రులు చెప్తున్నారు ఇక్కడ షార్టేజ్ లేదు, మీరు అనుకున్న ఇష్టం చెప్పి నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పినా వేస్ట్ అయినా సార్. రైతు నష్టపోయినట్టే, ఏం లేదు. లాగుడు రాదు, కైకిళ్ళు పత్తి కలుసుడు, పొలం కలుసుకున్నాడు, ఏమిటి కాదు, వేస్ట్. అట్టే రైతు మునుగుడే కానీ లాభపడేది ఏం లేదు. విజువల్స్ లో చూడొచ్చు, ఈ విధంగా మొత్తం కూడా పట్టా పాస్బుక్లు అన్ని కూడా పెట్టడం మీద జరిగింది. ఎవరికైతే పాస్బుక్ ఉన్నా ఒక బ్యాగ్ మాత్రం ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక పాస్బుక్ లో 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాల వరకు కూడా ఉన్న రైతులు ఉన్నారు. కానీ ఒక్క బ్యాగ్తో ఈ విధంగా సాగు చేస్తామని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అన్నదాతలు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 దృశ్యేడు.